హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. నేను అత్తిల్లో ఉన్నాను, పెళ్ళికి వచ్చాను కదా, అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇంటిని హోమ్ టూర్ చేశాను అనమాట. ఇదంతా బయట వరండా అండి. బయట పూలతోని డెకరేషన్ చేశారు, పెళ్ళి కదా. తాటాకు పందిరి వేశారనమాట బయట. ఇదంతా హాలు, మార్బుల్స్ వేశారు. కిందన టైల్స్ కాకుండా మార్బుల్స్ వేశారు, వైట్ మార్బుల్స్. ఇది హాలు పొడవుగా వస్తుందన్నమాట. ఇది పాత ఇంటిని రీమోడలింగ్ చేశారండి. పునాదుల్ని అలాగే ఉంచి, పునాదులు కలపకుండా దాన్నే రీమోడలింగ్ చేసుకున్నారు ఇంటిని. ఇది ఇలా రీమోడల్ చేసి కూడా 10 years పైనే అయిపోయిందనమాట. ఇక్కడ పూజా రూమ్ వస్తుంది, అలాగే 2 బెడ్రూమ్లు వస్తాయి. బెడ్రూమ్లు కూడా కబోర్డ్స్ అంతని వుడ్తో చేసినవండి. ఇవన్నీ టేక్ వుడ్ అనమాట. ఇది పూజా రూము సపరేట్గా పెట్టుకున్నారు, చాలా బాగుంటుంది. అక్క వాళ్ళ పూజా రూము. అక్క వాళ్ళు కింద కూర్చునే పూజ చేసుకుంటారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, అంతా టేక్ వుడ్ అండి. చూడండి, మొత్తం అంతా టేక్ అనమాట. కబోర్డ్స్ ఎక్కువ చేయించుకుంది అక్క. ఈ పిల్లల రూమ్లోనే వాళ్ళకి సపరేట్గా వాష్రూమ్ ఉంటుంది. అసలు మనం చెప్తేనే కానీ వాష్రూమ్ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఇవన్నీ పిల్లలకి సంబంధించిన బొమ్మలు అనమాట. ఇదిగోండి, ఇదేనండి వాష్రూము. మనం చెప్తేనే కానీ ఎవరికీ తెలియదు. అలాగే అక్క వాళ్ళ రూమ్ కూడా మొత్తం అంతా టేక్ వుడ్. కబోర్డ్స్ ఎక్కువ పెట్టించుకుంది అక్క. ఇంకా బయట ఏమీ కనిపించకుండా అన్నీ లోపలే ఉంటాయి అన్నమాట. ఇది కిచెన్ కూడా చాలా ఖాళీగా ఉంటుంది, బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. కిచెన్ కూడా కబోర్డ్స్ ఉంటాయి, మొత్తం అన్నీ కబోర్డ్స్. అక్క వాళ్ళ ఇల్లు చాలా నీట్గా, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది మా అక్క. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇంటి నిండా చుట్టాలున్నా, పెళ్ళిళ్ళు కదా, చుట్టాలు ఉన్నా సరే నీట్గా పెట్టుకుంటుంది. ఇదేమో బయట దొడ్డేపున అనమాట. ఇది తులసమ్మని పెట్టుకుంది ఇక్కడ. ఇవి గుమ్మానికి ఎదురుగుండా పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ 2 బాత్రూమ్లు వస్తాయి. ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఫంక్షన్స్ జరిగినా కూడా, ఎక్కువ మంది చుట్టాలు ఉంటే బాత్రూమ్స్ కావాలి కదా, ఇక్కడ 2 బాత్రూమ్లు ఉంటాయండి.